జలీల్ ఖాన్ ఖచ్చితంగా సహకరిస్తారు. పార్టీకి వీర విధేయులుగా ఉంటారని మీరు చెప్తున్నారు. కానీ ప్రజాక్షేత్రంలో కాస్త డౌట్ గానే ఉంది. పదవి ఎంతైనా కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది కదా! అదే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు జనసేన నుంచి తిరుగుబాటు ఎగరవేసినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు. పోతిన మహేష్. ఎలాగైనా విజయవాడ వెస్ట్‌లో వైసీపీని గెలిపించి తీరుతారని చెప్పి ఆయన శపథం పూనారు. వర్కౌట్ అవుతుందా ఆయన? ఎందుకు వర్కౌట్ అవుద్దండి. ఆధారం చూస్తే మన నిజాలు చూస్తే జలీల్ ఖాన్ గారి విషయం మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా. ఓకే. ప్రతిరోజు మాతో ఉంటున్నాడు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్‌లో కూర్చుంటున్నాడు. ఆయన నడవలేరు కాబట్టి అవును. ఆయన ప్రచారంలో ఉంటలేరు గానీ జీప్‌లో ఉంటున్నాడు. మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. మాతో ప్రతినిత్యం మాతో తిరుగుతూనే ఉన్నాడు. ఇవాళ పొద్దున కూడా వారి దగ్గరే ఉన్నాం. ఇప్పుడు నైట్ కూడా వారింట్లోనే విందు ఏర్పాటు చేశారు. నిన్న కూడా మొత్తం మాతోనే తిరిగారు. ప్రతినిత్యం జలీల్ ఖాన్ గారు నిన్న రాత్రి జనసేన మీటింగ్ జరిగితే అక్కడ చెప్పాడు, నాకన్నా పెద్ద వ్యక్తి వచ్చాడు, ఈ నియోజకవర్గం అభివృద్ధి నాకు ముఖ్యం కాబట్టి నేను బ్రహ్మాండంగా దగ్గరుండి పనిచేస్తున్నాను ఆయనతో కలిసి అని ఘంటాపదంగా చెప్పాడు. నిన్న రాత్రి కూడా మేము అందరం బహిరంగ మీటింగ్ జరిగింది, జనసేన కోఆర్డినేషన్ మీటింగ్. అక్కడ కూడా జలీల్ ఖాన్ గారు చెప్పారు. అంతేకాకుండా ఇంకో వ్యక్తి పోతిన మహేష్ అనే వ్యక్తి కానీ, కేశినేని నాని అనే వ్యక్తులు కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో చేసింది శూన్యం. ఇవాళ నేను చెప్తున్నా, పోతిన మహేష్ అనే వ్యక్తి జనసేన వల్ల పెరిగారు. ఓకే, మంచి వ్యక్తే కాదని నేను అన్ను. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో త్యాగం చేయాల్సి వచ్చి ఆ సీటు అక్కడే ఇవ్వాల్సి వచ్చింది. అదే వ్యక్తి 10 రోజుల ముందు చెప్పారు, నేను వేరే పార్టీలో నేను వెళ్ళను, వెళ్తే నా దగ్గర అక్కడ కొబ్బరి మండల కత్తి తీసుకుని నా చేయి నరుక్కుంటారని చెప్పిన వ్యక్తి ప్రలోభాలకి లొంగి మారిపోయాడు. ఒకటే చెప్తున్నా, మహేష్, నువ్వు అనవసరంగా నీ రాజకీయ భవిష్యత్తుని డేంజర్లో పెట్టుకున్నావు. నువ్వు చాలా తప్పు చేసావు. ఇప్పటికైనా రెక్టిఫై చేసి రా, ఇప్పటికైనా ఆదరిస్తాం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవద్దు, జనసేనని విమర్శించద్దు. నీ వెంట నలుగురు వ్యక్తులు, కేశినేని నాని లాగా నలుగురు వ్యక్తులు రాలేదంటే నువ్వు ఆలోచించుకో. నిన్న జరిగిన జనసేన మీటింగ్లో అందరూ దాదాపు 3000 మంది అటెండ్ అయిన మీటింగ్లో అందరు డివిజన్ అధ్యక్షులు, అందరు కమిటీలు పాల్గొన్నాయి. అర్థం చేసుకో. అనవసరమైన అనుచితమైన వ్యాఖ్యలు చేసి కుర్రవాడివి నీ భవిష్యత్తు బాగు చేసుకోవద్దు. ఏదో కొంతమంది పదవులు అనిపించిన వాళ్ళ ట్రాప్లో పడి అనవసరంగా చెడిపోవద్దని కోరుతున్నాను.